ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్పష్టం. కాకినాడ నగర సుందరీకరణకు చర్యలు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఆధ్యాత్మిక శక్తితోనే లక్ష్యాలు సాధ్యం. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్పష్టం. ఎగ్ కార్ట్ను సద్వినియోగం చేసుకోవాలి. లబ్ధిదారులకు 50,000 విలువ గల ఎగ్ కార్ట్ను అందించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. రైతు సంక్షేమం, వారి అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖరం, జేసీ అపూర్వ భరత్లు పేర్కొన్నారు. కాకినాడలోని స్మార్ట్ సిటీ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ కానుకగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపడతామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. భూ యజమానికి కొండంత ధైర్యాన్ని కలిగించేలా మరో కొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. నేటి నుంచి 9వ తేదీ వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి భూ యజమానులకు పాస్ పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కడకంశెట్టి బాబీ, రాష్ట్ర సెటిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, అప్పారావు, రంబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు నానా ఆరోపణ చేస్తావు, అల్లరి చేస్తావు, గొడవ చేస్తావు. ఎందుకంటే నీకు చేయవలసింది గొడవే, నీకు తప్ప పరిపాలన కాదు. ఈవేళ మౌలిక సదుపాయాలు ఒక పక్కన చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకం మీకన్నా గొప్పగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈవేళ క్యూఆర్ కోడ్ పెట్టారు. ఈవేళ నీ భూమి యొక్క పొడుగు ఎడల్పులు ఏదన్నా సరే, లోతు ఏదైనా సరే, ఏ కొలతైనా సరే నీకు తెలియాలా, రెవెన్యూ యంత్రాంగానికి తెలియాలా తప్ప ఇంకెవరికి బయటికి వెళ్ళడానికి లేదు. పెద్ద ఎత్తున నకిలీ పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో చెల్లివస్తున్నాయి. సంవత్సరంన్నర నుంచి మేము పోలీస్ స్టేషన్కి ఫలానా వాడు నన్ను కొట్టాడండి, ఫలానా వాడు నన్ను తిట్టాడండి, ఇటువంటి కేసులు నేను ఈ సంవత్సరంలో మహా అయితే 10 కేసులు చూసుంటాను. మిగిలిన కేసులన్నీ నా భూములు ఆగించుకున్నారండి, నా భూమిలోకి ఆడు చొచ్చుకొచ్చాడండి, నా దాంట్లో గోడ కట్టాడండి. ఇవే ఆర్థిక నేరాలు. ఇవి మా చీటీ వేసామండి, చీటీ డబ్బులు పట్టుకుపోయారండి, ఇవి ఇచ్చారండి. ఇటువంటి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చండాలం చేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇక్కడ నేను, కొండబాబు గారు ఇదే సమస్యల పరిష్కారం మాకు
మా టైం అంతా వీటికే సరిపోతూ ఉంది. అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, మా నాయకుడు అనేక పథకాలు ఇస్తూ ఉంటుంటే సగం టైము గ్రీవెన్స్. మొన్న గ్రీవెన్స్ పెట్టాం. పెడితే 450 గ్రీవెన్స్ కాను కాకినాడ అర్బన్ సిటీలో 1, 2, 3 వార్డుల్లో 450 గ్రీవెన్స్ కానీ నాకు రోడ్డే డ్రైన్ అన్న వాళ్ళు 15 నుంచి 20 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళంతా ఆస్తి తగాదాలు, గొడవలు, అప్పుల పాలైపోయిన వాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళే వచ్చారు. చూస్తే ఇటువంటి పరిపాలన నుంచి బయటకు వచ్చామని ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చక్కబెట్టడానికి మేము కోరుతా ఉన్నాం. 10-15 ఏళ్ళు మ్యాండేట్ మీ క్షేమం కోసం కోరుతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి పథకం అంటే ఇది ఒక పథకం కింద లెక్క. నిజంగా దీన్ని అంత ఖర్చు ఇవాళ అంత ఖర్చు పెట్టావు. ఇవాళ దీని అంత మీ భద్రత కోసం అంత ఖర్చు పెట్టి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాదండి మీ అందరికీ చెప్పాలి ఈ రోజున, ఇదే కాదు ఈ రోజున ఈ ప్రభుత్వం మొన్ననే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పిల్లలకి పుస్తకాలు ఇచ్చారో ఆ పుస్తకాలు కూడా ఆయన ఫోటోలు వేసుకుని ఇచ్చాడండి. ఆయన ఫోటోలు వేసుకుని ఇస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు అది కరెక్ట్ కాదని చెప్పేసి లోకేష్ గారి ఫోటో వేసుకోలేదండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో వేసి పుస్తకాలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డొక్కా సీతమ్మ గారు ఆకలేస్తే అన్నం పెట్టిన అమ్మ, అలాంటి ఆవిడ పేరు పెట్టండి అని సూచిస్తే ఆవిడ పేరుని కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టి ఈరోజు డొక్కా సీతమ్మ పేరు మీద భోజనం పెడుతున్నారండి. ఇలాగా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల పేర్లు పెట్టి భావితరాల భవిష్యత్తులో గుర్తుండిపోయే కార్యక్రమాలు చేస్తే ఈయన భయపెట్టేశాడండి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. చూడండి, రైతులు ఏమన్నా బ్యాంక్ కూడా వెళ్తే ఇది జగన్ భూమిలా ఉంది తప్ప మీ భూమిలా లేదని బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేయలేదని కూడా చంద్రబాబు తెలియజేస్తున్నా. ఈరోజు చూడండి, నల్లం సూర్యనారాయణమూర్తి గారు ఇవాళ ఇంటికి వెళ్తే సూర్యనారాయణమూర్తి గారిది ఆయన ఫోటో, ఇందులో QR కోడ్, తర్వాత ఆయన భూమి వెడల్పు కొలతలు ఎంత, అన్నీ కూడా దేంతో సహా ఇస్తారండి మొత్తం. ఈ భూమి కాదు ఇంకో భూమి కూడా ఉంది ప్రస్తుతం. చూడండి చెప్తున్నా, ఎంత ధైర్యంగా ఉన్నారంటే రైతు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. రైతులే కాదండి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారని కూడా చంద్రబాబు తెలియజేస్తున్నా. ఈరోజు రైతులు కూడా భయపడిపోయారు. గతంలో ఈ పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత కబ్జాలు ఎక్కువైపోయినాయి, డాక్యుమెంట్స్ మార్చేసేవారు. ఇప్పుడే ఆ తగులే తేల్చినా సరిపోతుందండి మాకు అన్నీని. ప్రజల్లోకి అన్నీ వెళ్ళినప్పుడు అండి అన్నీ ఇవే వస్తున్నాయండి. ఏమండి మాది కాగితాలు మార్చేశారండి, డాక్యుమెంట్స్ మార్చేశారండి, మా భూమి వాడు తీసేసుకున్నాడు, వీడు తీసుకున్నారండి. గతంలో తగులన్నీ సెట్ చేయడం సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈరోజు అటువంటి పరిస్థితి ఏం లేదండి. ఈ రాష్ట్రంలో అందరూ కూడా స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. భూ కబ్జాలు లేవు, రౌడీజం లేదు, గోండాజం లేదు, ఆఖరికి గంజా బ్యాచ్ అని కూడా అరికట్టి ఆనందంగా స్వేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాం కూడా సందర్భంగా తెలియజేసుకుంటే, మరొకసారి ఈ పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఈరోజు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో కోటిపల్లి బస్టాండ్ వైపు ఉన్న టాయిలెట్లను వినియోగంలోకి తీసుకుని రావడం జరుగుతుందని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం బాహ్య పర్యటనలో భాగంగా ఆయన జగన్నాథపురంలో 2 వంతెనల మధ్య ఉన్న ఖాళీ ప్రాంతాన్ని సందర్శించి పరిశుభ్రత నిర్వహణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటం, తుప్పలు పెరిగిపోవడంతో నగర సుందరీకరణలో భాగంగా శుభ్రపరిచే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 30వ డివిజన్ సచివాలయం బి ప్రాంగణంలో ఉన్న టాయిలెట్లు, అలాగే జగన్నాథపురం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న టాయిలెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయం గడిపేలా 2 వంతెనల మధ్య ఖాళీ ప్రాంగణాలను సుందరీకరణ చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఈ నెలాఖరులో బోట్ రేసింగ్ ర్యాలీని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ధర్మాజీ, సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి వలన మానవుడు మానసిక శక్తిని, మనోధైర్యాన్ని పొందగలడని, తద్వారా జీవిత ఆశయాన్ని సాధించగలడని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఉద్బోధించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక జ్ఞాన సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణం చేశారు.
అంతకుముందు పేదలకు దుస్తులు, భక్తులకు ధాన్యపు కుచ్చులు పీఠాధిపతి ఉమరాలీషా చేతుల మీదుగా పంపిణీ చేశారు. సభకు హాజరైన అతిథులు పలువురిని పీఠాధిపతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమరాలీషా ప్రసంగించారు. ఆశయంతో మన జీవిత విధానంలో ఒక క్యాలెండర్ని మనం తయారు చేసుకుంటాం. ఆ పట్టిక ద్వారా, ప్రణాళిక ద్వారా మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క ఫలితాలు ఫలించాలి అని చెప్పి ఆ భగవత్ సన్నిధానానికి చేరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో ఎన్నో చక్కని ఫలితాలు పొందాలనేటువంటి తపన ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇది ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1వ తేదీ మనం నిర్ణయించుకొని మనం ప్రయాణం ఆ యొక్క ఆశయంతో సాగిస్తున్నాం. ఉగాది, అదేవిధంగా తమిళియన్స్కి, కేరళ వాళ్ళకి, బెంగాలీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క నూతన సంవత్సరం కార్యక్రమం అనేటువంటిది ఏర్పరచుకుంటున్నారు. అదేవిధంగా బౌద్ధ మతంలో, అదేవిధంగా మహావీరు వారి యొక్క ధర్మంలో, ఇస్లాం ధర్మంలో, అనేక మత ధర్మాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఒక కొత్త సంవత్సరం కింద ఏర్పరచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆయా ఆశయాలతో, ఆయా మార్గదర్శకమైనటువంటి అంశాలతో మన జీవితాన్ని ఒక ఔన్నత్యంగా, ఒక ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి తాపత్రయం మనందరి. కాకినాడ గుడారిగుంటలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సెర్ప్ ఆధ్వర్యంలో NECC వారి ఆర్థిక సహకారంతో కరప మండలం గొర్రెపూడి గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు ఎర్రంనేడి పద్మావతికి కుటుంబ పోషణార్థం వ్యాపారం చేసుకునేందుకు 50,000 రూపాయల విలువైన ఎగ్ కార్ట్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం మరియు అనుబంధ సంస్థలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. డ్వాక్రా మహిళలు చిన్న వ్యాపారాల ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నల్లే ప్రసన్న, రంభల వెంకటేశ్వరరావు, తాటికేల బుజ్జి, కరెడ్ల గోవింద్, బండారు మురళి, భోగిరెడ్డి కొండబాబు, అనుకూల రాంబాబు, పుణ్యమంతుల అన్నవరం, జోకా తాతాజీ, బుజ్జి, యాళ్ల పండు, పుల్ల శ్రీరాములు, పాండ్రంకి రాజు, దాసరి శివ, జీని శ్రీను పాల్గొన్నారు. అలాగే కరప ఎంపీడీఓ శ్రీనివాస్, కరప APM NECC ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఫల్యం అయితే ఏదైతే ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని అధిగమించి ముందుకెళ్లాలన్నట్టే దారిలో ఒక పక్కన అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు కూడా ఇస్తా ఉన్నాం. కానీ వాళ్ళు స్వశక్తితో నిలబడడం అన్నది ప్రధానమైన అంశం. ఎవరన్నా సరే, ఎక్కడైనా సరే, ఎంతకాలం ఏ ప్రభుత్వాలు ఇస్తాయని కన్నా మన స్వశక్తితో నిలబడడానికి, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గొర్రెపూడి అన్నవరం గారికి, అలాగే మన మురళి గారికి, కొండబాబు గారికి, తాతాజీ గారికి, రాంబాబు గారికి, అలాగే ప్రసన్న గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సెలక్షన్ కూడా మంచి సెలక్షన్ చేశారు. ఆవిడ మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే కార్యక్రమాలు ఆవిడ చాలా చక్కగా చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ కార్యక్రమం కూడా ఆవిడతో స్టార్ట్ చేసేది చాలా సంతోషకరమైన విషయం. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎగ్గకాటును అందజేయడం జరుగుతుంది సార్. ఏంటంటే ఈ ఎగ్గకాటుకి సంబంధించి NECC ద్వారా ఇది 50,000 విలువ చేసే వస్తువు సార్. ఇది మన గౌరవ ఎమ్మెల్యే సార్ ఫ్రీగానే అందజేయడం జరుగుతుంది. 50,000 అనేది మిషన్కి మొత్తం ఇదంతా కూడా 35,000 సార్. లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా 15,000. మొత్తంగా 50,000 విలువ చేసే వస్తువుని ఫ్రీగానే మన లబ్ధిదారునికి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు అందజేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ ఎగ్ కార్ట్ ముఖ్యంగా ఇవ్వడం ఏంటంటే మన దగ్గర బెనిఫిషియర్లందరికీ కూడా ప్రోటీన్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఎగ్కి సంబంధించి అన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్ బోండాలు, ఎగ్ ఆమ్లెట్లు, ఎగ్కి సంబంధించిన రకరకాల ఐటమ్స్ అన్నీ చేసి ఈ లబ్ధిదారు ఎవరైతే ఈ బెనిఫిషియర్ ఉన్నారో ఈవిడ చిన్న వ్యాపారం చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా పౌష్టికర ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. అచ్చంపేట గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్,
ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్ఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మగల్ చినరాజప్ప ముఖ్య అతిథిగా, పెద్దాపురం ఆర్టీఓ రమణి విశిష్ట అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకెల రంగనాగ్, మండల పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, తోటకూర శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనుబాబు, గుమ్మల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1920లో మరి అప్పుడు పాలకులు ఇవ్వడం మొదలుపెట్టేది. ఏదైతే అడంగంలో కానీ కింద గ్రౌండ్లో మరి ఆ ఎట్లో ఉన్నాయో అటు అయ్యే పాస్ పుస్తకాలు కట్టించి మారుతూ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అని చెప్పి ఇక్కడ రావచ్చు. ఇంకా భూమి మీద తగ్గాలి, ఎవరి భూమి ఆలేవాలి, ఎక్కడ కూడా తప్పుడు లెక్కలు కానీ తప్పుడు భూములు కానీ లేదా కబ్జాలు కానీ ఉండకూడదని చెప్పి పక్కగా నడుస్తుంది ప్రభుత్వం కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగే నిన్న కూడా రెవెన్యూ మంత్రి గారికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని భూములు ఎన్నో పెండింగ్ ఉన్నాయి, అందులో కొన్ని రకాలు క్లీన్ చేశారు, ఇంకా కొన్ని రకాలు క్లీన్ చేయవలసి ఉంది. కొన్ని రకాలని మనోళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకుంటే దాన్ని కూడా క్లీన్ చేసి ఆ భూమికి అన్నీ కూడా ఆదాయం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా అనేక కార్యక్రమాలు చేస్తాడు. మనకు కూడా పెద్దాపురం నియోజకవర్గం కూడా అనేక కార్యక్రమాలు చేసి నిన్ననే మనకి కాకినాడ కెనాల్ రోడ్లో రాజమండ్రి వరకు కూడా 600 కోట్ల రూపాయలు రోడ్డు ఇచ్చారు. 600 కోట్లు ఇచ్చే మనకి అంటే చూడండి ఎలా వచ్చిందో. అలాగే ఇవాళ మన మున్సిపాలిటీకి అయితే శ్రావణగూడ మున్సిపాలిటీకి పెద్ద తిరుగు 10 కోట్లు ఇచ్చారు. అలాగే 2 మండలాలకి కూడా వేళకి తిరుగు 10 కోట్లు ఇచ్చారు. అంటే శ్రావణ మండలం లేదా మన ఏం డబ్బులు కొరవలేదు, వాళ్ళని కొరవలేదు, మొత్తం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లం. ఇవాళ కూడా మనం ఇవాళ రోడ్లు ఓపెన్ చేస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం. బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా 7% మన టర్మ్లో 5 సంవత్సరాల టర్మ్లో కూడా 7% చేస్తామని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ, వేరే దీని తర్వాత ఇప్పుడు పిటిషన్ కూడా మనందరినీ కూడా గ్రీవెన్స్ తీసుకోమని చెప్పి ఆదేశాలు. ప్రతి శుక్రవారం మనం ఇలాగ ఎక్కడ దుఃఖం పెట్టుకుని ఆ గ్రీవెన్స్ తీసుకుని మనం చంద్రబాబు నాయుడు గారు పంపుతున్నాం. అన్నీ కూడా ఈజీగా పనులు అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి గ్రీవెన్స్ వేళ దీనివల్ల క్లియర్ అవుతాయని చెప్పి తెలియజేసి కూడా మీరు అందరూ కూడా సమస్యలన్నీ కూడా ఇవ్వండి. సమస్యలన్నీ కూడా తీసుకోవడమే కదా, తీసుకుని మీ కలెక్టర్ అధికారికి పంపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ మనం గ్రీవెన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇద్దరు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత మరి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తుమ్మల పద్మ గారికి, రంగనాథ్ గారికి, అందరికీ కూడా నమస్కారం. మన శ్యామల కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు 5 సెంట్లు వరకు అని. కాకపోతే ఏంటంటే అది మనం చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మనం కబ్జాకి ప్రోత్సహించినట్టు ఉంటుందని మా రైతుల అభిప్రాయం. ఎందుకంటే రైతులు చాలామంది వ్యవసాయాలు చేస్తలేదు, కౌలుకి ఇచ్చేస్తున్నారు. కానీ మనం పక్కన కొట్టేసి 1 సెంటు 2-3 సెంట్లు, 1 సెంటు అయితే పర్లేదు, కానీ 5 సెంట్లు అనగానే కనీసం నోటీస్ ఇస్తే వాటి రెస్పాన్స్ కూడా తీసుకోవాలంటే బాగుంటుందని మా రైతుల అభిప్రాయం. లేదంటే ఇది దోచుకున్నవాడిదే భూమి అన్నట్టుగా భవిష్యత్తులో ఉంటుందని మా అభిప్రాయం. అలాగే గతంలో బ్రహ్మంలో ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఒక 50 సంవత్సరాల నుంచి ఆక్రమించిన భూమికి 6 నోటీస్ ఇచ్చారు. మన చాలా ధన్యవాదం, దేవుడు భూమి చెదరం. కాకపోతే ఇప్పుడు అది ఇంకా పూర్తి అవ్వలేదు. పాస్బుక్లు కూడా వచ్చేసి ఉంటాయి. అది ఆపి దేవస్థానం భూమికి పేరున ఆన్లైన్ చేయాల్సిందిగా ఈ సమావేశంలో కోరుకుంటున్నాం. అలాగే ఎప్పటి నుంచో మా కెనాల్ రోడ్డు కళ చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది రాజప్ప గారు ఎన్నోసార్లు నుంచి చేశారు. అది రోడ్డు శాంక్షన్ అయినందుకు చాలా సంతోషం. ఎందుకంటే అది ఇప్పటికీ ల్యాండ్ ఎక్విజిషన్ 6,000 వరకు రెడీ అయినాయి, కన్వై కూడా రెడీ అవ్వబోతున్నాయి. ఈ 6,000 ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేస్తాయి. కానీ ఇందులో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మళ్ళీ పెట్టుకుంటే కరెక్షన్ చేసి ఇస్తా అన్నారు సాంతట మన ఎంఆర్ఓ గారు. అలాగే మన చంద్రరాజప్ప గారు అభివృద్ధిలోకి వచ్చేటప్పటికి మనకి నిన్న 600 కోట్లతో రాజమండ్రి ఇక్కడ నుంచి సామర్లకోట నుంచి రాజమండ్రి వరకు ఒక కెనాల్ రోడ్ శాంక్షన్ అయ్యింది. అది మన చంద్రబాబు గారికి తెలుసు. దాని విలువ మనం 2015 నుంచి కూడా అది ట్రై చేస్తున్నాం.
సుమారు దగ్గర 10 సంవత్సరాల తర్వాత మనకి 600 కోట్లతో అది శాంక్షన్ అయింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను కృతజ్ఞతగా తీసుకుని, అలాగే మన సామర్లకోట మండలం మనం ఎప్పటి నుంచో కూడా ఆర్టీఓ ఆఫీసు పెద్దాపురానికి మార్చాలని చాలాసార్లు ట్రై చేసాం. 10 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నాం, అవ్వలేదు. నిన్నే అది కూడా మనకి శాంక్షన్ అయ్యి మన సామర్లకోట మండలాన్ని పెద్దాపురంలో కలిపారు. మన క్యాబినెట్లో ఆమోదం కూడా పొందారు. దానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు గ్రీవియన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇది అయిపోయాక గ్రీవియన్స్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ కూడా మనం సుమారు 30 రోజుల్లో అన్నీ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా అవన్నీ క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ, కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని సర్పవరం రైల్వే స్టేషన్ సమీపంలో పైప్ లైన్ లీకేజ్ కారణంగా తమ పంట పొలాలు నీట మునిగి తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని అర్జీ సమర్పించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్లో అర్జీ పెట్టుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో తాము ఇక్కడికి వచ్చామని రైతులు తెలిపారు. తమ సమస్యను కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ వివరించామని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించి కాకినాడ రూరల్ ఎంపీడీఓతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారని రైతులు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 37వ వారం ప్రజా దర్బార్లో దివ్యాంగుల పింఛన్, రైతుల పంట ముంపు సమస్య, సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం వంటి పలు అంశాలపై అర్జీలు అందాయని వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర సెటివల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవు వెంకన్న, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, కామడి దశరథ్, సిరియాల కొండబాబు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, చీకట్ల వెంకటేష్, బంగారు రాజు, గౌరీశంకర్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని పెన్షన్ల గురించి అడిగారు, కొన్ని జాబ్ రిక్వెస్ట్ అడిగారు. మరొక పెద్ద సమస్య ఏమిటంటే సర్పవరం గ్రామంలో ఆటోనగర్ పక్కన ఉన్న రోడ్లో చేలు 300 ఎకరాలు మునిగిపోతున్నాయని గతంలో కలెక్టర్ గారికి నివేదన ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి అధికారికి స్పందన రాలేదని చెప్పి ఈవేళ భారీ ఎత్తున రైతులు రాబోతే అంతమంది వద్దు, కొంతమంది రమ్మని చెప్పాం. ఒక 30 మంది రైతులు వచ్చారు. పరిశీలిస్తే చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఇక్కడ అధికారులతో మాట్లాడాం. ఎమ్మెల్యే గారితో కూడా నానాజీ గారు కూడా వెంటనే స్పందించారు. నానాజీ గారు కూడా ఆయన కూడా మాట్లాడుతూ అన్నారు. అందువల్ల దయించి ఈ విషయం మీద న్యాయం చేయమని వాళ్ళు అడిగారు. తప్పకుండా వారం రోజుల్లో ఆ పంట పొలాలు ములగకుండా వెంటనే పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మరొకసారి ఇక్కడ వచ్చిన అర్జీదారులకి, సానా సతీష్ బాబు గారికి ఈవేళ చాలామంది కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న జనవరి 1 సందర్భంగా ఆయన ఆఫీసులో ఇక వేరే వర్క్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలామంది వచ్చి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా వాటికి గ్రీవెన్స్ బాగా చేస్తున్నారని చెప్పి అర్జీదారు సానా సతీష్ బాబు గారికి మెయిల్ పెట్టడం, ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజా దర్బార్కి వచ్చిన అందరికీ కూడా వారి సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తుంది. నమస్తే అండి, నా పేరు కోట యోగేశ్వరరావు అండి. నాది బోయినపూడి గ్రామం అండి. సర్పవరం గ్రామం, వేకేరాయపురం, మొత్తం 4 గ్రామాలండి. అక్కడ సర్పవరం స్టేషన్ దగ్గర గెయిల్ కంపెనీ ఉందండి. అక్కడ సర్పవరం స్టేషన్ గెయిల్ కంపెనీ అంటే 6.5 రోడ్డు ఉంది సార్. రోడ్డు ఉంటే అక్కడ పైప్ లైన్, నాగార్జున పైప్ లైన్ ఒకటి, మన మున్సిపల్ పైప్ లైన్ ఒకటి, మొత్తం 3 పైప్ లైన్ ఉన్నాయి సార్. పైప్ లైన్ భద్రాసిపోయి వాటర్ అంతా 40 ఎకరం పొలంలోకి వచ్చేస్తుందండి. మన దాదాపు పోయింది సార్. ఇప్పుడు తొలకర కూడా కొయ్యలేదండి, కోసి పనిలో వాటర్ అంతా మునిగిపోయిందండి. అది ఏం చేస్తానంటే డీజీ గారు వచ్చారండి, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి. మా చేయంతాం అన్నారు కానీ చేయంతలేదు సార్. ఇలా సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్తే పని అవుతుందని ఎంపీ గారు ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ బాగా మాకు కలెక్టర్ గారికి అందరికీ ఫోన్ చేసి, ఎండిఓ గారికి అది ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారికి అది ఫోన్ చేసి మాకు వారం రోజుల్లో పరిష్కారం చేయంతన్నారండి. నాన్నజీ గారు కూడా మాట్లాడారండి, కలెక్టర్ గారితో మాట్లాడారు. మాకు వారం రోజుల్లో పరిష్కారం చేస్తున్నారండి. ఆయన ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకం పైన భూముల రీసర్వే రాళ్లపైన తన ఫోటో ముద్రించుకుని రైతుల్ని భయాందోళనకు గురి చేశారని, కానీ కూటమి ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తూ రైతుల గుండెల్లో ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ అంబేద్కర్ భవన్లో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన రైతులకు నూతనంగా పాస్ పుస్తకం
పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గండి కొండలరావు, జనసేన పార్టీ 5 కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ హాజరయ్యారు. ముందుగా నూతనంగా ఇవ్వనున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతులకు రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం పలువురు రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, తుమ్మల రామస్వామి, గండి కొండలరావు, ఓదూరి కిశోర్ చేతుల మీదుగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టాదారు పాస్. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నాయకులు అంటే వాళ్ళ అధినాయకుల పేర్లు ఒక పాస్బుక్ మీద ముద్రలు చేసుకున్నారు. అదే మన కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇది మనది మంచి ప్రభుత్వం కాబట్టి అలాంటి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు దిద్దుకుంటూ రాజముద్ర ఏదైతే ఉందో గతంలో ఎప్పటి నుంచో ఉన్న రాజముద్రను మళ్ళీ తీసుకొచ్చి గత ముఖ్యమంత్రి ఏదైతే చేశారో అలాంటి తప్పిదాలు చేయకుండా రాజముద్రతో ఈ రోజు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయడం నిజంగా ఆశ్చర్యం. దీనికి సంపూర్ణ మద్దతు మన పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వారిలో మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే రైతులు వరద నుంచి మునిగిపోకుండా ఉండడానికి ఏదైతే చేశారో దానికి సంబంధించి మాకు ఈ ప్రాజెక్ట్ ని ఆపేయండి అని చెప్పి ఇద్దరు ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? మొదలు పెట్టిన పనులు, టెండర్ అయిన పనులు ఎందుకు ఆఫ్ చేశారు? అది సమాధానం చెప్పాల్సిన పని ఉంది. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజలు కూడా తిరగబడి అడగవలసిన పని ఉంది. రేపు ఎప్పుడైనా సరే నియోజకవర్గంలో వచ్చిన నిధులు పోకుండా ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అప్పుడు పద్ధతిగా ఉండే పరిస్థితి వస్తుంది ప్రజలు తిరగబడినప్పుడు. ఈ విధంగా నియోజకవర్గానికి నష్టం జరిగింది. అదే ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా ఏలేరు నుంచి తాండవాకి కింద పైపేసి ప్రాజెక్టు నీళ్లు తీసుకోమన్నది వాస్తవం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళ వాయిస్ రికార్డు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇలా చేస్తున్నారు, మేము ముఖ్యమంత్రితో మాట్లాడితే ఇవన్నీ. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గానికి దారుణమైన నష్టం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇద్దరు ప్రజాప్రతినిధులు చేశారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఏది ఏమైనా ఈవేళ రాజముద్రతో మరి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం చాలా శుభ పరిణామం. అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతాం. ఇక్కడ రైతులు ఏమన్నారంటే మా అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి జగన్ ఫోటోల్లో కానీ చాలా మంది వాటిని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా బ్యాంకులకు ఉత్తర్వులు ఇచ్చి ఇలాగ చూడండి అని చెప్పి తెలియజేశారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకెళ్లే విధంగా చేస్తాం. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది, రైతుల కోసమే పనిచేస్తుంది. మరి రైతులు పాస్బుక్లు రీసర్వే చేయించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో 38,026 పాస్బుక్లు, నూతన పాస్బుక్లు ఈరోజు రైతాంగానికి అందజేయడం జరిగింది. కొత్తపల్లి మండలం కానీ, గొల్లపల్లి మండలం కానీ, పిఠాపురం మండలం కానీ ఈరోజు మొత్తం 3 మండలాలకు పై కలిపి 38,000 పైచిలకు పాస్బుక్లు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతాంగం అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తా ఉన్నటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనా రైతులు గత ప్రభుత్వంలో మరి రీసర్వే అని చెప్పి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు భూ కబ్జా చేయటం కోసం మరి నిజమైన రైతుని కష్టపెట్టే విధంగా తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలన్నీ రూపుమాపి మరి ఈరోజు నిజాయితీగా ప్రతి రైతుకి మరి ఉపయోగపడేలాగా మరొకసారి రీసర్వే చేయించి రైతాంగానికి వారి యొక్క విస్తీర్ణం, వారి యొక్క సర్వే నెంబరు, వారి యొక్క ఇచ్చే పాస్బుక్లో వారి యొక్క భూమి మ్యాప్ కూడా దాంట్లో ప్రచురించి ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం అని చెప్తూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. అన్న క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ NVV సత్యనారాయణ నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో టోకెన్ల జారీ విధానం, కౌంటర్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చిన ప్రజలను పలకరించి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. క్యాంటీన్ నిర్వహణ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన సంతృప్తిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్కు వచ్చే ప్రజలకు 5 రూపాయలకే వేడివేడిగా నాణ్యమైన ఆహారాన్ని రోజుకు 3 పూట్ల అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, క్యాంటీన్కు వచ్చే వారిని పలకరిస్తే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కనకారావు తదితరులు పాల్గొన్నారు. క్లీనినెస్లో కానీ ఉంటున్నాయి. ప్లేట్లు కూడా మనం వేడి కడిగి వాళ్ళకి మనం సప్లై చేస్తాం. నేను కూడా లాస్ట్ టైం టేస్ట్ చేయడం జరిగింది. అది హ్యాపీ టు రిసీవ్ దిస్ ఫుడ్ ఫ్రమ్ హియర్. ఈ అన్న క్యాంటీన్ అభివృద్ధి కోసం కూడా మన చుట్టూ కష్టపడుతుందో కూడా సహకరిస్తున్నారు. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ సంబంధించి కానీ, బర్త్డే సంబంధించి కానీ వ్యవహారం ఉన్నప్పుడు మనం బయట ఫుడ్ పెడితే వేలలో అవుతుంది. ఇక్కడ ఒక 3,500 రూపాయలు పెట్టి అంటే సుమారు 100 మంది వరకు మనకి భోజనం అవకాశం ఉంటుంది. ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే టోకెన్స్ మనం ఇస్తారో వాళ్ళ దగ్గర నుండి టోకెన్స్ ఇస్తే ఎవరైతే మనకి భోజనం చేస్తారో వాళ్ళు భోజనం చేయడానికి వస్తారో వాళ్ళ పేరున వాళ్ళ అబ్బాయి కానీ, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారి కానీ, ఎవరికైనా కానీ ఫుడ్ దానం చేసి ఉంటుంది. తద్వారాగా మనం ఎంకరేజ్ చేసి ముందుకు వస్తే అవకాశం కూడా కాబట్టి అలా క్యాంటీన్ విషయంలో వెరీ మచ్ హ్యాపీ టు హ్యావ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్, గుడ్ లంచ్, గుడ్ డిన్నర్. సో అన్ని సౌకర్యాలు మనకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి గ్రామం మార్కెట్ సెంటర్ వద్ద హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు డాక్టర్ బోండా వెంకన్నరావు ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ పాల్గొంటున్నారని, కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యక్షులు విజయభారతి, సాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాజిటివ్ రెస్పాన్స్ మాకు ఎదురవుతున్నది. గ్రామస్తులందరూ కూడా అన్ని రకాలుగాను, ఆర్థికంగాను, మరి ఆధ్యాత్మికంగాను, సామాజిక పరంగాను కూడా ఓ మంచి కార్యక్రమం చేస్తున్నారని అందరూ మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతోంది. రేపు ఎల్లుండు గ్రామంలో 11 గ్రామాలు దాదాపు విజయరాడిపాలెం వరకు, ఎండమూరు, విజయరాడిపాలెం, వడ్డిపాలెం, బాబవరం, సిరుపురం, ఓదూరు, వేళంగి, పెదకత్తూరు, చినకత్తూరు, కోరాడ, చినమామిడాడ, వేములవాడ వరకు ఈ గ్రామాలలో ఇంటింటికి మహిళా కార్యకర్తలతోటి, మహిళా భక్తులతోటి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఉన్నాం. మనం అందరం హిందువులం, అందరం బంధువులం. ఈ కాన్సెప్ట్ మెయిన్. అగ్ర కులాల వారికే పరిమితమైనటువంటి మతం హిందూ మతం అనేటువంటి ఒక భావన ఉన్నది ఇప్పుడు వరకు చాలా చోట్ల, చాలా కులాలలో.
దాన్ని తుడిచిపెట్టేయాలనేటువంటిది అగ్ర కులాలే కాదు అట్టడుగు కులాలతో సహా అందరూ కూడా హిందువులమే. దాంట్లో మొట్టమొదటిది సామాజిక సమరసత. అంటే మనం కులాలుగా విడిపోయి ఉన్నాం. మనం ఒకప్పుడు వృత్తుల బట్టి కులాలు తప్ప ఎక్కువ తక్కువ ఎప్పుడు లేదు. కానీ ఈ మధ్య కొద్దిగా మన కులాలు ఒకటి పెద్ద తక్కువ ఉన్నది. కాబట్టి ఈ కులాలందరూ కూడా కలిసి ఉండాలి, సామాజిక సమరసత కలిగి ఉండాలి అని మొదటగా. రెండవది కుటుంబ ప్రబోధన. కుటుంబ వ్యవస్థ ఈరోజు భారతదేశానికి ఇంత దృఢంగా ఉంది అంటే కుటుంబ వ్యవస్థ మనకు ఆధారం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను మనం పరిపుష్టం చేసుకోవాలని చెప్పేసి రెండవ దానిగా. మూడవది పర్యావరణం. ఈరోజు చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా కాలుష్యం. మనం ఢిల్లీలో అనుకుంటున్నాం కానీ మనకు కూడా ఈ కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని నివారించాలంటే మన యొక్క ప్రయత్నం మనం చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క క్యారీ బ్యాగ్, ప్లాస్టిక్, సింగిల్ యూజర్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో మనం వాడకూడదు అని చెప్పేసి దీని మీద పర్యావరణం మీద కూడా మనం పనిచేస్తున్నాం. అలాగే మన నీటిని పొదుపుగా వాడాలి, కరెంటుని పొదుపుగా వాడాలి. దీనివల్ల మనం రాబోయే మన యొక్క వారసులకి ఈ యొక్క వనరులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మూడో దానిగా. నాలుగవది చెప్పారు స్వదేశీ వస్తువులను వాడాలి. మనం 100 సంవత్సరాల పాటు విదేశీ బానిసత్వంలో బతికిన కారణంగా విదేశీ భావజాలంతో మనం చాలా కాలం ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి హిందుత్వం అనేది ఒక మతం కాదండి, అది ఒక ధర్మం. దాన్ని ఆచరించడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా హిందువే. తర్వాత వారు వేరే మతానికి వెళ్ళాలంటే వారు వేరే ఆచారాలు పాటించవలసి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పుట్టిన ప్రతి హిందువు కూడా ఇది నా దేశం, నా ధర్మాన్ని నేను నిలబెట్టుకుంటాను అన్న ఉద్దేశంతో ముందుకెళ్లాలనేసి ఆర్ఎస్ఎస్ వారి విధి విధానాలు పెట్టుకున్నారు. దేశం యొక్క ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో వారి ప్రధాన మేనిఫెస్టో ఉంటుంది. అదేవిధంగా నీతివంతమైన యువకుల్ని, మన వాలంటీర్లని, క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాలంటీర్లని తయారు చేయడం అన్నది వారి ప్రధాన మేనిఫెస్టో. ఇప్పటి వరకు ఇంచుమించు 70 లక్షల పైచిలుకు శాఖలతో 70 లక్షల పైచిలుకు మన కార్యకర్తలతో ఆ సంస్థ కొనసాగుతుంది. ఇక ముందు మరింత ఉధృతంగా దీని యొక్క ప్రచారం జరుగుతుంది. అనేక మంది ఇందులో జాయిన్ అవుతారు. ఎందుకంటే దాని విధి విధానాల్ని మన డాక్టర్ గారు చెప్పారు, 1,00,000 కార్యక్రమాల ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే తెలియని మారుమూరు పల్లెటూరుల్లో కూడా దీని యొక్క విధి విధానాలు తెలిసి ఈ విధానానికి అందరూ మెచ్చుకొని దాంట్లో యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మాతా సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన సామాజికవేత్తల ప్రజా సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, జిల్లా సెక్రటరీ కృష్ణమోహన్, పార్టీ సభ్యురాలు నరాల లక్కీలు తెలిపారు. కాకినాడలో స్థానిక పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ యాలగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముందుకెళ్లాలని, సమాజం యొక్క అభివృద్ధి కొరకు పెద్దల యొక్క ఆశయాలను మనం తీసుకెళ్లడానికి ఒక మంచి వేదికగా రేపు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వాడుకోవాలని, అలాగే కాకినాడ పుర ప్రజలు, కాకినాడ చుట్టుపక్కల ఉన్న మండలాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని చూడడానికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కనుక అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని పిలవడం జరిగింది. రేపు జడా శ్రవణ్ కుమార్ గారిని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యేలని, చుట్టుపక్కల ఉన్న పెద్ద నాయకుల్ని అందరినీ, వివిధ రాజకీయ పార్టీలని, అలాగే మన యొక్క దళిత బీసీ సంఘాలని, స్టూడెంట్ సంఘాలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయడానికి మనం పెడుతున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాకినాడ చుట్టుపక్కల ప్రజలకు, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న మనందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులను కూడా మేము ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఆహ్వానించాం. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో అసలు ఈ స్ఫూర్తి అనేది లేకపోతే సమాజం రేపు పొద్దున్న ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది విద్యార్థి దశ నుంచి కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉంది. కనుక విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి ఈ వేదిక పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ, పేరున కోరుతూ 194వ జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఒక భాగంగా గౌరవనీయులు, పూజనీయులు శ్రీ తోకల వరదరాజ సాంచి గారికి మెక్సికో టొలాస్కో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకి ఒక ఘన సన్మానం కూడా జరుగుతుంది. దయచేసి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాలు
అందరూ కూడా రేపు 3వ తారీఖున ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వేడుకలు అంబేద్కర్ గారి భవనంలో రేపు జనవరి 3వ తారీఖున జరుపుకుంటున్నాము. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత షాంక్షి గారు, వరదరాజ్ షాంక్షి గారు, ఆయనకి సన్మానం చేస్తున్నాము. మహిళలు, విద్యార్థులు అందరూ కదిలి రావాలని కోరుతున్నాను. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో సీనియర్ రొటేరియన్ పీడీజీ ఆంజనేయమూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆంజనేయమూర్తి చిత్రపటానికి క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వినికిడి మిషన్ ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఎక్సెల్ రమేష్ ద్వారా వినికిడి మిషన్ అందజేశారు. మరియు క్లబ్ సభ్యుల చేతుల మీదుగా సీనియర్ రొటేరియన్స్ నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. అతిథులకు ఘనంగా సత్కరించి చారు పీడీజీ టిక్కు మాట్లాడుతూ రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి చేపట్టిన అనేక సర్వీస్ కార్యక్రమాలు రోటరీ ద్వారా చేయడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అలాగే జనవరి 30, 31, ఫిబ్రవరి 1 జరగబోయే రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అసిస్టెంట్ గవర్నర్లు సురభి శారద, క్లబ్ సెక్రటరీ గోడే సత్య, సీతాపతి, నామన రమేష్, అహ్మద్, ముమ్మిడి సత్యనారాయణ, కృష్ణమోహన్ మరియు సీనియర్ రొటేరియన్స్ పాల్గొన్నారు. సొసైటీకి బాగా ఉపయోగపడిన మనిషి, అందులో డౌట్ లేదు. ఆశ్రమ శ్రావణ కానీ, సరస్వతి కాన్సర్ కానీ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కానీ, రోటరీ కానీ, మెసానిక్ కానీ, మీరు నేమ్ చేసే ఎనీ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా హెడ్ చేయకపోయినా హెడ్ చేసిన ఆయన ఒక సజెషన్స్, ఆయన ఒక అడ్వైస్ అందరూ కూర్చా చెప్పకుండా పాటించేవారు. మాకందరికీ కూడా ఒక సార్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఆయన ఇంకల్కేట్ చేశారు. డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ అవన్నీ ఏదైనా అన్నీ కూడా ఆయన మేము మర్చిపోలేకపోతాం. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయిని అన్నీ కూడా అబ్బాయిలు అడిగి ఉన్నారు, చెప్పారు. నాది 1880 ఆయన చేసిన తర్వాత నేను చేయమన్నారు, ఎక్కడికన్నా నాకు కుదరలేదు. అయితే రోటరీలో జిఎస్సీ టీమ్ అవనండి, జిఎస్సీ సెలక్షన్ అవనండి, మేమంతా ఒక దగ్గర కూర్చొని రాష్ట్రంలో డిస్కస్ చేసుకున్నామని మేము జిఎస్టీ హోస్ట్ ప్రతి సంవత్సరం చేసి ఉన్నాయి టీం మెంబర్ని. నాకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మా అబ్బాయి మెంబర్ని ఎప్పుడో చేయడం, దాంతో క్లోజ్గా ఉండడం, వాళ్ళు కూడా చాలా సర్దాపడేవారు. యాక్చువల్గా ఆంజనేయమూర్తి గారు ఏదైనా చేయాలనుకుంటే ఇంకా చేయవలసిందే. నెక్స్ట్ ఏమో నాట్ ఓన్లీ ఆంజనేయమూర్తి గారు, అప్పారావు గారండి, మేమంతా ఒక టీం యాక్చువల్గా. డే లేదు, నైట్ లేదు. అలాగే ఆయనతో ఏ పని చెప్పినా కాదనేవారు కాదు. యాక్చువల్గా ఆంజనేయమూర్తి గారు ఏది తీసుకెళ్ళి ఏంటి ఇది ఇలా చేద్దాం, లేకపోతే ఇలా అన్నాం అంటే ఓకే అనేవారు. ఆయనకి ఆంజనేయమూర్తి గారికి ఏమో సెక్రటరీ మన ఎన్ఎస్ ఆనందరాజు గారండి. అంటే అడ్వైస్ కానీ లేకపోతే ఆయన ముందు ఇనిషియేటివ్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ ఆయన చొరవ తీసుకుని ఏదైనా కానీ మొదలు పెట్టేవారు. సో అది యాక్చువల్గా అంటే మనం ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నాము, ఆ పెద్ద ఈవెంట్కి పెద్ద ఆయన లేరన్న ఇది ఈ మధ్యకాలంలో నేను వరప్రసాద్ బాబీ చాలాసార్లు మాట్లాడుతున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. సో మన బట్ స్టిల్ టిక్కు గారు ఉన్నారు టు గైడ్ అస్ త్రూ. ఆయన గైడెన్స్లో వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ గురించి అందరికీ తెలిసిందే. 1250 రిజిస్ట్రేషన్స్ అయినాయి, నియరింగ్ యాక్చువల్లీ 1300. ఓన్లీ లేడీస్ 100 చేస్తున్నారు, ఓన్లీ లేడీ రొటేరియన్స్ డిస్ట్రిక్ట్లో. అండ్ కపుల్స్ 140 వచ్చినాయి. సో కపుల్స్ అంటే వైఫ్స్ ఆర్ హస్బెండ్. 140 into 2 అనే లెక్క. yes, 140 into 2. సో బాగానే దేర్ ఆర్ అబౌట్ 300 ఉమెన్ అక్కడ ఖచ్చితంగా ఉంటారని నా నమ్మకం. అండ్
రిజిస్ట్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. బట్ దెన్ ఎట్ ద సేమ్ టైం నిరాశ ఏంటంటే మన క్లబ్ నుంచే రిజిస్ట్రేషన్ 100 వచ్చినాయి. సో 50%. ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అడగాలన్నా కానీ కొంచెం సంకోచిస్తాం. మీ క్లబ్ 100% చేయలేదు అని ఎవరైనా అడగడానికి కూడా సంకోచంగానే ఉంది. అండ్ మన క్లబ్లో అంటే నేను చెప్పచ్చో లేదో తెలీదు, బట్ నాకు ఓపెన్గా మాట్లాడడం అలవాటు, ఓపెన్గానే మాట్లాడాను. ప్రథమ జయంతి సందర్భంగా పలువురు వ్యక్తులు ఆయన గురించి ఒకసారి స్మరించుకోవడం జరిగింది, ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈనాటి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్న కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నాడు, అంటే ఈ సంవత్సరం మొదటి రోజు నాడు ఒక వ్యక్తికి హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ఫౌండేషన్ నుంచి మా రోటరీ సభ్యులు రొటేరియన్ ఎక్సెల్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది. దానికి విచ్చేసిన ఆ వ్యక్తికి పలువురు వ్యక్తుల చేతులుగా, ప్రథమ వ్యక్తుల చేతులుగా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి చేతుల మీదుగా ఆ హియరింగ్ ఎయిడ్స్ ఆ వ్యక్తికి మేము బహుకరించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని క్లబ్కి సంబంధించిన విషయాల్లో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రేపు జరగనున్న జనవరి 31వ తేదీ ఫిబ్రవరి నాడుకి జరగబోయే ఈ కార్యక్రమాలకి ఎటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది. దానికి ఎన్నో రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ జరిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రిజిస్ట్రేషన్స్ ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు రోటరీ డిస్ట్రిక్ట్ 3020 కింద కన్సిడర్ చేస్తాము. వారందరూ అప్పటికి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి వ్యక్తులకి సభాముఖంగాను అలాగే మీడియా పరంగా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. రోటరీ క్లబ్ కాకినాడ మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రజల సేవ కోసం ముందుంటుందని, ఈ సంవత్సరం ఇంకొన్ని కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ తడాల బుజ్జి గారు అలాగే సెక్రటరీ సత్య గారి ఆధ్వర్యంలో జరగనున్నాయని. ఆర్ఎస్ఎస్ 100ేళ్ల పండుగను పురస్కరించుకుని వాడవాడల హిందూ సమ్మేళనాన్ని నిర్వహించి ఇంటి లోపల కులం, ఇంటి బయట మనమంతా హిందువులమనే నినాదంతో హిందువులను ఐక్యం చేస్తున్నట్లు వీరభద్రరాజు పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ సాంబమూర్తి నగర్, రేచలపేట బర్మా కాలనీ, జ్యోతుల కాలనీ, బస్తీభాగ్ 3, రేచలపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబ్ బొమ్మ సెంటర్, గౌతమి నగర్లో హిందూ బంధు ఏడిది కృష్ణ ఆధ్వర్యంలో రిటైర్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుడిపూడి సత్యనారాయణ వారి అధ్యక్షతన హిందూ సమ్మేళనం, కోలాటం, తీన్మార్, డప్పు కళాకారులు, శ్రీ తుంబుర నాదంతో ఘనంగా జరిగింది. ఆత్మీయ హైందవ సోదరీమణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వగురుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925లో ప్రారంభించబడింది. సంఘం ప్రయాణంలో 100 సంవత్సరాల నిరంతర కృషిని మన సఫల కార్యక్రమాన్ని ఒకసారి సింహావకణం చేసుకుంటూ భవిష్యత్తు సాధన మార్గాన్ని దర్శిస్తూ ఈ మహత్కార్యంలో హిందూ బంధువులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనదని, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, హిందువులుగా జీవితం, హిందువులుగా గర్విద్దాం అనే నినాదంతో ఇప్పుడున్న ఈ తరం పిల్లలకు సాంస్కృతిక సాంప్రదాయాలు తెలియపరిచే విధంగా ముఖ్యంగా మాతృమూర్తులు ఈ తరం మహిళలకు, చిన్నాళ్ళకి ఇంటి ముంగటి సంక్రాంతి, భోగి పండుగ సమయాన ఇంటి ముంగటి సాంప్రదాయ ముగ్గులతో గొబ్బెమ్మలతో అలరించే విధంగా తీర్చిదిద్దాలని ఈ హిందూ సమ్మేళనంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విభాగ్ కార్యవాహ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ ముఖ్య వక్త వీరభద్రరాజు ముఖ్య అతిథిగాను, మాల మహానాడు నాయకులు ధనరాశి శ్యాంబాబు ప్రత్యేక అతిథిగాను, కాకినాడ సిటీ డప్పు కళాకారుల అధ్యక్షుడు నూర్కుర్తి వకీర్స్ విశిష్ట అతిథిగాను, రాష్ట్ర సేవిక్ సమితి విభాగ్ ప్రముఖ రేవతి తదితర హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దమ్మ, పెద్దమంది ఉండేవారు కాబట్టి అప్పుడు చెప్పేవారు, వినేవాళ్ళు, స్కూల్లో చెప్పేవారు. ఇప్పుడు అది లేదు. ఇందాక రేవతి గారు చెప్పినట్టుగా అంత టెక్నాలజీ వచ్చేసింది. ఈవేళ రామాయణ భారతాలు ఈవేళ మన పిల్లలకు అందట్లేదు. ఎందుకు చెప్తానంటే అనుభవం నాకు. స్కూల్లో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకు కూడా మంచి బాగా చదివే పిల్లలను కూడా ఎప్పుడైనా సరదాగా నేను వెళ్ళినప్పుడు, క్లాస్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, అమ్మాయిలు మీకు రామాయణం తెలుసా అంటే ఎవరంటే తెలుసు మాస్టర్ అంటారు. అందులో ఎవరైనా పేర్లు చెప్పమంటాను. అందులో మంచి బాగా చురుకైన పిల్లలు అంటారు అనమాట. రామాయణంలోనండి రాముడండి, భీముడండి అంటారు పెట్టుకోవాలి. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారండి. కారణం ఏంటి? ఇంట్లో చెప్పడానికి అమ్మమ్మ ఎక్కడుంది, నాన్నమ్మ ఎక్కడ, తాతయ్య ఎక్కడ ఉన్నారు, లేరు కదా. అమ్మ ఉద్యోగం, నాన్న ఉద్యోగం, చెరువుగారు వేసిపోతారు. కాబట్టి పిల్లలు అయిపోయారు. ఇవాళ గుర్తుంచుకోండి, బీజము లేత వయసులో పడాలి. మొక్క ఏమన్నది
నాణ్య వంగకు ఒక గ్లోబల్ ఫ్యామిలీ డే సందర్భంగా రామారావుపేటలో ఉన్న లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ, ఎలైట్ లయన్స్ క్లబ్ కాకినాడ, విజన్ సంయుక్తంగా నిర్వహించిన ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ బాదం బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 క్లబ్స్ కి సంబంధించిన సభ్యులు వారి ఇళ్ల నుండి వండి తెచ్చిన వంట పదార్థాలను షేర్ చేసుకుని ఆటపాటలతో గ్లోబల్ ఫ్యామిలీ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. లయన్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపడి మన చుట్టూ ఉన్న సమాజానికి మరింత సేవ చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎలైట్ క్లబ్ అడ్మిన్ లయన్ ముంజులూరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఎలైట్ క్లబ్ ప్రతి సంవత్సరం క్లబ్ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెంచి కార్యక్రమంలో అనేకం నిర్వహించి తద్వారా సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి జిల్లా ఉప గవర్నర్ లయన్ చెట్టిడి శ్రీనివాస్, ద్వితీయ ఉప గవర్నర్ లయన్ ఉపామహేశ్వరరావు, ఎలైట్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కందాల రవీంద్రనాథ్, సెక్రటరీ లయన్ వడ్డాది ఆదిత్య, కోశాధికారి లయన్ నేదూరి శర్మ, విజన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ శ్రీదేవి రెడ్డి, క్లబ్ సెక్రటరీ లయన్ బులుసు శ్రీవాణి మరియు ఎలైట్ విజన్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. లయన్ బులుసు కిషోర్ మరియు శ్రీవాణి హాజరైన లయన్స్ కుటుంబ సభ్యులను ఆటపాటలతో అలరించారు. గ్లోబల్ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మరి దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ చాలా చక్కని వాతావరణంలో మరి ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో దానికి అనుకూలంగా ఇది జరుపుకోవడం, అలాగే ఆ అనుగుణంగా జరుపుకున్నప్పుడు జస్ట్ చిన్న మెసేజ్లు, అలాగే ఒక హౌసీ గేమ్స్, ఈరోజు మళ్ళీ అలాగే డిన్నర్ కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక రకం తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో విందు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇలాంటి వాతావరణాన్ని విడిచి ఎవరు వెళ్ళబుద్ధి కాకుండా ఉండే వాతావరణాన్ని కల్పించారు. మరి లయన్స్ క్లబ్ కాకినాడ విజన్కి కానీ ఎలైట్కి కానీ వారి ప్రెసిడెంట్లకి, ఈ 2 క్లబ్బులకి మెంటర్ అయిన లయన్ విశ్వేశ్వరరావు గారికి చక్కగా మరి నేను అభినందనలు తెలియజేసుకుంటూ, లయనిజంలో సభ్యత్వం పెంపుదలకి ఇటువంటి సమావేశాలు చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి, పర్మనెంట్ ప్రాజెక్టులు కానీ మరి ఇతరులకు సహాయం చేసే ప్రాజెక్టులు కానీ ముందరకు వస్తాయని తెలియజేస్తూ మరొకసారి వీరికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తారు. గ్లోబల్ ఫ్యామిలీ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఎలైట్ అండ్ విజన్ కలిసి కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మేము మొత్తం అందరూ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య కారకులు ముంజులూరు విశ్వేశ్వరరావు గారు, తర్వాత మా జడ్సీ అయినటువంటి ఎంఎస్ఆర్వి గారు చాలా చక్కని వాతావరణంలో మొత్తం కుటుంబం అందరూ కలిసి పాత అంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు అందరూ కలిసి ఆ రకమైన వాతావరణాన్ని కల్పించిన మా విశ్వేశ్వరరావు గారికి, ఎంఎస్ఆర్వి గారికి ధన్యవాదాలు అందరికీ ఈ 2026 సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మా లయన్స్ క్లబ్ విజన్ అండ్ ఎలైట్ టుగెదర్ వీఆర్ సెలబ్రేటింగ్ గ్లోబల్ ఫ్యామిలీ డే అండి. దీనికి విచ్చేసిన అతిథులందరికీ కూడా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్, ఇది లయన్స్ క్లబ్ ఓన్లీ ఒక సర్వీస్ మోటివ్తోనే కాకుండా ఫెలోషిప్ పెంచుకోవడానికి, అంటే ఫ్యామిలీస్ కూడా యునైట్ అయ్యి వాళ్ళందరి సపోర్ట్తోనే మేము ఈ సర్వీసెస్ అన్నీ చేయగలం. అలాగే ఈ ఫ్యామిలీస్ అందరినీ ఒక దీని కింద తీసుకొచ్చి అందరం కూడా కలిసికట్టుగా ఒక ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్, అలాగే మా లీడర్స్ మాకు ఒక మెసేజెస్, ఇలాంటి ప్రోగ్రామ్తో మేము అందరం కూడా చాలా we had a great experience today. Thank you all. Thank you. మేము ఎక్కడ కూడా భోజనాలు కానీ టిఫిన్ కానీ క్యాటరింగ్ ఇవ్వలేదు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ తలొక్క ఫ్యామిలీ నుంచి ఒక ఐటమ్ తీసుకొచ్చి ఇక్కడ మేమందరం కలిసి సమిష్టిగా ఒక వసుదైక కుటుంబం మేము తీసుకోవడం జరుగుతోందండి. దీనికి సహకరించిన ప్రతి కుటుంబ సభ్యులకి, లైన్ మెంబర్స్కి, అదేవిధంగా వాళ్ళ స్పౌసెస్కి అందరికీ కూడా మేము పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈ సందర్భంగా జరిగిన మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ఈరోజు మా ఎలైట్ క్లబ్ అవనివ్వండి, విజన్ క్లబ్ అవనివ్వండి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాయంటే మెయిన్ కారణం వారు పునాదులు వేసిన క్లబ్ పాత ప్రెసిడెంట్లు. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు మేము హానర్ చేసుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ మన విజన్ కూడా వాళ్ళ పాత ప్రెసిడెంట్ని మేము హానర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయం లయనిజంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం సుమారు 60-70 మంది వరకు అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు స్పష్టం. కాకినాడ నగర సుందరీకరణకు చర్యలు, ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఆధ్యాత్మిక శక్తితోనే లక్ష్యాలు సాధ్యం, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్పష్టం. ఎగ్ కార్ట్ను సద్వినియోగం చేసుకోవాలి. లబ్ధిదారులకు 50,000 విలువ గల ఎగ్ కార్ట్ను అందించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.